కేంద్రంలో ఎన్డీఏ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ సహా మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇక మిగిలింది స్పీకర్ పదవి. గతంలో 2 సార్లు బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో ఆ పార్టీ వ్యక్తులనే స్పీకర్ పదవి వరించింది. ఈసారి పూర్తి మెజారిటీ రాకపోవడంతో భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవిని బీజేపీనే అట్టిపెట్టుకుంటుందా లేక మిత్రపక్షాలకు కేటాయిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చట్టాలు రూపుదిద్దుకునే పార్లమెంట్ ఉభయ సభల్లో లోక్సభది కీలక పాత్ర. అధికార విపక్ష సభ్యులతో కూడిన ఈ సభను సజావుగా నడపడం స్పీకర్ విధి. అయితే ఇది అంత సులువేం కాదు. ఈ పోస్టులో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో స్పీకర్గా ఎన్నికైన వారు తమ పార్టీలకు రాజీనామా చేసేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ సాంప్రదాయానికి తెరపడింది. అవిశ్వాస తీర్మానం, పార్టీ ఫిరాయింపులు, కీలక బిల్లులు గట్టెక్కడం వంటి విషయాల్లో స్పీకర్ది కీలక పాత్ర. అందుకే ఇప్పుడు దృష్టంతా ఆ పోస్టుపై పడింది. లోక్సభ రద్దయిన స్పీకర్ పదవి ఖాళీ అయ్యేది మాత్రం కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారానికి ముందే. వారి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఈసారి అవకాశం కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్యాల్ సురేష్ లేదా మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్కు దక్కే అవకాశం ఉంది. వీరు 8 సార్లు చొప్పున దిగువ సభకు ఎన్నికయ్యారు. 2019లో వీరేంద్ర కుమారే ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం తర్వాత సాధారణ మెజారిటీతో సభ్యులు స్పీకర్ను ఎన్నుకుంటారు. అంటే అధికార పక్షానికి స్పీకర్ పదవికి దక్కడం లాంఛనం కానుంది. మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూలు కీలకంగా మారాయి. దీంతో ఈ 2 పార్టీలు స్పీకర్ పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. ఇండియా కూటమి పార్టీలు సైతం స్పీకర్ పోస్టుకు పట్టబట్టాలని వీరిపై ఒత్తిడి తేవడం విశేషం. అయితే కేంద్ర మంత్రి వర్గంలో హోం, రక్షణ, ఆర్థిక శాఖలతో పాటు స్పీకర్ పదవిని తన వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తుంది. దీంతో ఇతర పార్టీలకు స్పీకర్ పదవి చేపట్టే అవకాశం దాదాపు లేనట్లే. ఈ క్రమంలో రాజస్థాన్ కోటా స్థానం నుంచి లోక్సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చని అంచనాలున్నాయి. ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పేరు కూడా స్పీకర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆ పదవి మరో బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మను వరించింది. ఈ క్రమంలో పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ ఇస్తారని, అందుకే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఓం బిర్లా, పురంధేశ్వరి కాకుండా అనూహ్యంగా వేరే వారి పేరైన తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. జూన్ 18న లోక్సభ తొలిసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. దీంతో జూన్ 20 కల్లా స్పీకర్ పదవిపై స్పష్టత రానుంది.